అందరికీ వందనాలండి. గత వారం కాకుండా అంతకు ముందుటి వారం అపవాదు అనే దాని మీద మనం ధ్యానం చేశాం. గత వారంలో రాకడని గురించిన కొన్ని తలంపులు చెప్పుకున్నాం. ఈరోజు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, మన లోపాలు సవరించుకోవడానికి అపార్థం అనేది అపార్థం సరిగా అర్థం చేసుకోలేకపోవడం, చెడ్డగా అర్థం చేసుకోవడం, లేనిది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం, ఉన్నదానికి లేని దాన్ని కలపడం అపార్థం. ఇది విశ్వాసికి దూరమగునుగాక. రహస్యములు బయలుపడు ఆ తీర్పు దినాన్న మన ఆలోచనలు కూడా ముందుకొచ్చి నిలబడతాయి, మన అభిప్రాయాలు వచ్చి నిలబడతాయి. మనం అపార్థం చేసుకుని మాట్లాడిన ప్రతి మాట మనకు వచ్చి నిలబడుతుంది, సందేహం లేదు. లోకస్తులకు ఖచ్చితం, కానీ దేవుని పిల్లలకు కూడా భూమి మీద ఖచ్చితమే. దానికి సంబంధించిన శిక్షను మన భూమి మీద అనుభవించి తీరుతాం. మనం పరిశుద్ధతలో ఎదగడం అనే దగ్గర లోపాలను సవరించుకుంటూ, క్షమాపణ కోరుకుంటూ, మరలా ఆ తప్పు చేయకుండా ఉండడానికి ఆయన మీద ఆధారపడి శాంటిఫికేషన్లో మనం ఎదుగుతూ ఉంటాం. ప్రోగ్రెస్ శాంటిఫికేషన్ అంటాం. శాంటిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్. నిరంతరం లోపాలు కనపడతానే ఉంటాయి, కనపడకుండా ఉండవు. విశ్వాసి తప్పు చేయడు అని అన్నాం. తప్పు చేసే అవకాశం ఉంది, కానీ ఒకసారి చేసింది మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడడం, మళ్ళా దాని జోలికి వెళ్లకుండా ఉండగలగడం మన వల్ల కాదు. దేవుని మీద ఆధారపడడం ఆయన చేస్తాడు, సమర్థుడు ఆయన. అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం 6 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం 6 వచనాలు. మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. 2 చదవండి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వ్యక్తుల జీవితాలను ఎరగకుండా, వారెవరో తెలియకుండా వెలుచూపును బట్టి తీర్పు తీర్చే ఒక లక్షణం మమ్మల్ని వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మేము మౌనంగా ఉండలేం. ఎదుటివారిని జరిగిన దాన్ని బట్టి జాలి పడలేం. జాలి పడకపోగా మేము అపార్థం చేసుకుని తీర్పు తీర్చే మనుషులంగా ఉన్నాం. క్షమించుమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. కనికరం చూపించండి. రమణ మిసెస్ కరుణ హాస్పిటల్లోనే ఉంది. దయచేసి వీడిని జ్ఞాపకం చేసుకోండి. రచన బయలుదేరి భోపాలు వెళ్ళింది. క్షేమంగా తీసుకుని వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి తీసుకుని రండి. బాధలో ఉన్నవారు ఉన్నారు, దుఃఖంలో ఉన్నవారు ఉన్నారు, వేదన చెందుతున్నవారు ఉన్నారు,
కన్నీటిలో ఉన్నవారు ఉన్నారు, ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా వెళుతున్నవారు ఉన్నారు. కానీ నీ విశ్వాస్యత తరతరాలు నిలిచేది, నీ విశ్వాస్యత శాశ్వతమైంది గనుక సంపూర్ణంగా నీ మీద ఆధారపడుతూ, నీ యందు విశ్వాసం ఉంచినవాడు సిగ్గుపడడని, నీ యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడ్డన్న మాట మీ ఆత్మ ద్వారా మా అంతరంగాలకు ధైర్యాన్ని కలుగు చేయనిమ్మని, బలపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోమని, యోగ్యమైన రీతిలో బలలో పాల్పొములు పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అది ఒక ఐలాండ్. చుట్టూ సముద్రం, మధ్యలో ఓ భూభాగం. అనాగరికులు అంటే నాగరికత ఎరగని ప్రజలు. ఆ దినాల్లో ఎలా ఉండుంటారు? నాకు తెలిసి 30 సంవత్సరాల క్రిందట, 34-30 సంవత్సరాల క్రిందట మన దండకారణ్యానికి వెళితే, ఒక 27 సంవత్సరాల క్రిందట నల్లమల అడవికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆటవికుల యొక్క దుస్థితి చూసేవాడిని. సరైన వస్త్రం ఉండదు. ఇప్పుడు అలా లేదు, బాగున్నారు. ఇప్పుడు మంచిగా వాళ్ళు ఉన్నారు, మంచిగా మోటార్ సైకిళ్ళు ఇవన్నీ ఉన్నాయి, బాగున్నారు. మరి 20-30 సంవత్సరాల క్రితమే వాళ్ళు అలా ఉంటే ఇది ఎంతకాలం క్రితం? 1900 అబోవ్, 2000 దగ్గర. అప్పుడు ఆటవికులు ఎలా ఉండుంటారు? ఓడ బద్దలైంది, వర్షం కురిసి తుఫాను వస్తున్న రోజున ఎవరో అపరిచితులైన వాళ్ళు ఆ ద్వీపంలోకి వచ్చారు. అక్కడ రోమా శతాధిపతి అని లేదు, సైనికులని లేరు, పౌలని లేదు, లూకా అని కాదు. ఎవరొచ్చిన ఎవరు వాళ్ళందరూ? అందరూ కాందసీకులే. తలదాచుకోవడానికి స్థలం లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు. పరిస్థితులు మనుషుల్ని అలా తీసుకెడతాయి. ప్రకృతి వైపరీత్యం కానీ, లేదు ఆర్థికపరమైన దెబ్బ కానీ మనిషిని ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. కానీ అలాంటి సమయంలో వర్షం కురుస్తూనే ఉంది, చలి విస్తారంగా ఉంది. ఆయన ఏమన్నా నీళ్ళలో నుంచి బయటికి రాలేదా? సేఫెస్ట్గా ఏమన్నా పడవలో వచ్చాడా? తడిచిపోయే ఉంటాడు కాసాంతం. అందరూ తడిచిపోయారు. అక్కడున్న ఆటవికులు వీళ్ళ మీద జాలిపడి చలిమంటలాగా వేశారు, నెగడు ముట్టించారు. అందరూ కూర్చుని సుమారుగా ఎంతమంది వీళ్ళు అంటే రాస్తాడు 200. మేము 276 వీళ్ళు. 27వ అధ్యాయం 37వ వచనం. ఓడలో నుంచి సురక్షితంగా మెలితే ద్వీపానికి వెళ్ళింది 276 మంది. అసలేం జరగాలి? నాగరికులు మా దగ్గరికి వచ్చారు అని అనగానే వాళ్ళు కొత్త వాళ్ళని చూస్తే చాలా భయపడతారు, బాణాలు వేసి చంపేస్తారు కొన్నిసార్లు. అదేం చేయలేదు వాళ్ళు. మెలితే ద్వీపవాసులు మంచోళ్ళు, మంచితనం కలిగిన వాళ్ళు. కానీ ప్రపంచానికి దూరంగా ఉండి ఒక ద్వీపంలో బతుకుతున్న ఆటవికులలో కూడా ఒక అభిప్రాయం ఉంది. ఏ వ్యక్తి అయినా సాంప్రదాయబద్ధమైన అభిప్రాయానికి దాసుడు. ఈ అభిప్రాయాలు
మనల్ని అపార్థం చేసుకోవడానికి కారణం అవుతాయి. ఓడబద్దలై దిక్కులేని వాళ్ళుగా, ఏమీ లేని వాళ్ళుగా మెలితేకొస్తే వాళ్ళ చలి కాచుకుంటారని ఆ నెగడు ముట్టిస్తే వాళ్ళందరూ 276 మంది వీళ్ళే ఉన్నారు. మరి మిగతా వాళ్ళు అంటే ఎంత పెద్ద మంట వేసేయాలి? అంత పెద్ద మంట వేసారనమాట. చిన్న మంట కాదు. ఊరిని నెగడంటే 4 పుల్లలు పెడితే నెగడైపోద్ది కాదు. ఎమ్మిగనూరులో క్యాంప్ ఫైర్ అని జరుగుతుంది. యవనస్తులు ఒక 1500-1600 మంది 2000 దగ్గర వస్తారు. మంచి శీతాకాలం, రాత్రిపూట పెద్ద నెగడు ముట్టించి దాని చుట్టూ కూర్చుంటే పాటలు పాడిన తర్వాత వాక్యం చెప్తాం. వాక్యం చెప్పి ఆల్టర్ కాలిస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఈ నెగడు దేన్ని చూపిస్తుంది? మెలితే లాంటి ద్వీపాన్ని చూపిస్తుంది. ఎవరైనా మిషనరీలుగా వెళ్ళేవారు ఉన్నారని ఆల్టర్ కాలిస్తాం. నిలబడి ప్రతిష్ఠించుకునేవాళ్ళు కనపడతారు అక్కడ. అంత పెద్ద నెగడు ముట్టిస్తే ఆటవికుల దగ్గర ఉన్న దాచుకున్న కట్టెలన్నీ ఏమైపోతాయి? కానీ పౌలు గారు తడిచే ఉన్నాడు, చినుకులు పడుతూనే ఉన్నాయి, చలిగానే ఉంది. వెళ్ళి మోపెడు పుల్లలు ఏరాడంట. 276 మందిలో ఎవరూ చేయని పని పౌలు గారు చేశాడు. మోపెడు పుల్లలు ఏరి ఎలా తెచ్చుంటాడు? చెప్పు, ఎలా తెచ్చుంటాడు? ఎత్తుకునే తెచ్చాడుగా. తెచ్చి అక్కడ పెట్టి నెగడు ఆరిపోకుండా పుల్లలు వేస్తూ ఉన్నాడు, కట్టెలు వేస్తూ ఉన్నాడు. కట్టెలు వేస్తూ ఉండగా మరి పాము కూడా వర్షమే కష్టం, అది కూడా దాక్కోవాల్సిందే. దాక్కుంది. ఎందులో దాక్కుంది? ఓ కర్రలో, బోలుగా ఉన్న కర్రలో దాక్కుంది. తెచ్చి దాన్ని ఇలా వేస్తున్నాడు అనుకోండి, కింద కాక మంట కదా, బయటకు వచ్చింది. పట్టుకున్న చెయ్యి ఎవరిది? పౌలు గారిది. పౌలు గారి చేతిని పట్టుకుంది. ఇట్టట అంటే కట్టిబడింది. అందరికీ ఏం కనపడింది? చేతిని పట్టుకుని వేలాడుతున్న విషసర్పం కనపడింది. చిన్నది కాదు అది, సో పాయిజనస్ స్నేక్. పట్టుకుంటే ఆయన ఎట్టెట్ట అన్నాడు. అది కూడా పడింది నెగళ్ళలో, అది పోయింది. ఆయన ఇలా అనుకున్నా నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరైతే చేర్చుకున్నారో, ఎవరైతే వారి అవసరత తీర్చడానికి పెద్ద మంట వేశారో అలాంటి వాళ్ళు వెంటనే ఒక మాట అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈ మనుషుడు నరహంతకుడు, ఈ మనుషుడు నరహంతకుడు. అంటే పౌలు గతం తెలిసి మాట్లాడుతున్నారా? పౌలుని గురించి వాళ్ళకి ఏమైనా తెలుసా? ఒక వ్యక్తిని గురించి ఏమీ ఎరగకుండానే, by seeing an incident accidentally, we are going to judge him. మనం అతనికి తీర్పు తీరుస్తాం. అతను ఎవరో తెలీదు. ఇది రైటేనా? ఏం చేసుకున్నారు వాళ్ళు? అర్థం చేసుకున్నారా, అపార్థం చేసుకున్నారా? సముద్రంలో తప్పించుకున్నాడు చావుని. అమ్మా, ధర్మం మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కలిసి అంటే ఇప్పుడు 276 మందిలో హూ ఈజ్ ద మోస్ట్ రెచర్డ్ సిన్నర్ వీళ్ళ దృష్టిలో ఇప్పుడు పౌలే. ఎక్కడి నుంచి వచ్చింది అభిప్రాయం? ఎవరైనా అకస్మాత్తుగా దెబ్బ తగిలి చచ్చిపోతేనో, పాము గారి చనిపోతేనో, ఇల్లు కూలి చనిపోతేనో వాళ్ళని మనం ఏ లెక్కలు వేస్తాం? జాగ్రత్త. పరిస్థితులను బట్టి వ్యక్తులను అంచనా వేయడం మానేద్దాం. స్టేట్మెంట్స్ పాస్ చేయడం మానేద్దాం. అవసరం ఇది. ఎరుగని వారు
అన్నారు. కానీ పౌలు గారికి ఏమీ జరగల. ఏమీ జరగల, హాయిగా ఉన్నాడు. తర్వాత ఏమన్నారు చూడండి, ఏమన్నారు? హాని కలుగుకుంటూ చూచి అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అన్నారు. ఇది రైటా? దండం పెట్టచ్చు మనకి. ఎవరిని ఆకాశానికి ఎత్తేస్తామో, ఎవరిని పాతాళానికి తొక్కేస్తామో మన మనసులో మనకు తెలియదు. ఆ పాము కరవడానికి అతడు నరహంతకుడు అవ్వడం కారణం కాదు. అతడు బ్రతకడానికి అతడు దేవత కాదు. ఇన్ బిట్వీన్ టూ ఒపీనియన్స్ we are going to misunderstand so many people by the circumstances itself. పరిస్థితులను బట్టి వ్యక్తులకు జరిగిన వాటిని మనం ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. ఇది ఎక్కడిది? లోకం యొక్క అభిప్రాయం. లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు? వాడే. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలా మనం ఎంతమంది గురించి మాట్లాడుంటాం? మన ఇంట్లో కానీ, మన వర్తమానాల్లో కానీ, మనం బయట మాట్లాడే సంభాషణలో కానీ ఎంతమందిని ఎలా అనుకుంటాం? ఎవరో అకస్మాత్తుగా చనిపోయారు, స్టేట్మెంట్ ఇచ్చేస్తారా? నువ్వెవరు, నేనెవరిని? తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు కూడా తీర్పు తీర్చబడదన్నాడు ఆయన. ఒక వ్యక్తికి జరిగిన ఒక సంఘటనను బట్టి ఆ వ్యక్తి ఫలానా అయి ఉంటాడు అని నువ్వు ఎప్పుడు నోరు జారొద్దు. ఎప్పుడు నోరు జారొద్దు. నీకు తెలీదు, నాకు తెలీదు, ఎవడో చెప్తే మనం విన్నాం. కళ్ళారా చూసింది కూడా రైట్ కాకపోవచ్చు, జాగ్రత్త. కళ్ళారా చూశారు పాము పట్టుకోవడం, కానీ అభిప్రాయం రాంగ్. అవునా కదా? తెలియని వారు అనుకున్నారంటే అర్థం ఉంది, తెలిసిన వారు కూడా అనుకున్నారు. పౌలు గారి మనసుని అత్యధికంగా గాయపరిచిన సంఘాలు ఉన్నాయి, బాధ పెట్టిన సంఘాలు ఉన్నాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయం 14వ వచనం. ఇదిగో మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వేయపరచుదును, నన్నును నేను వేయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుతున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించురా. అది అలాగుండనివ్వండి. నేను మీకు భారముగా ఉండలేదు, కానీ యుక్తి గలవాడనై మిమ్మల్ని తంత్రము చేత పట్టుకుంటునని చెప్పుదురేమో. మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా, మీ యొద్దకు వెళ్ళుటకు తీతుని హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితేనే, తీతుని మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకున్నా, మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? యెరూషలేము సంఘంలో పేదలు ఉన్నారు. పౌలు దర్శించిన ప్రతి సంఘంలో ఆ పేదరికాన్ని, వాళ్ళు అనుభవిస్తున్న కష్టాన్ని గుర్తు చేశాడు. వారు దేవుని కోసం తమ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. మీరు అన్యమతంలోకి వెళ్ళిపోయారు కాబట్టి యెహోషువ ద్వారా మీకు అందినటువంటి వాగ్దాన భూమిలో భాగం మీకు లేదంటే వదిలేసుకున్నారు. హెబ్రీ పత్రికలో రాసి ఉంటుంది ఆ మాట, చూడండి ఒకసారి.
10వ అధ్యాయం 33-34 వచనాలు. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. ఎలాగనక మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదినైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకున్నారు. జైల్లో ఉన్న క్రైస్తవులను చూడడానికి యూదా మతస్థులు ప్రభు నమ్ముకున్నవారు వెళితే ఆస్తి పోయింది వాళ్ళది. దే లాస్ట్ దేర్ ప్రాపర్టీ by visiting persecuted saints in the jail. హింసింపబడుతున్న పరిశుద్ధులను చూడడం కోసం చెరసాలకు వెళ్ళిన కారణం చేత ఆస్తులు కోల్పోయారు. అలాంటి యూదుల కోసం ఏ సంఘం దగ్గరికి వెళ్ళినా వారికి చెప్పేవాడు పౌలు. చెప్పినప్పుడు వాళ్ళు కొంత సొమ్ము పోగు చేసేవాడు. ఆ సొమ్ము పోగు చేసినప్పుడు అక్కడున్న ఒక వ్యక్తిని ఎంటబెట్టుకుని వెళ్ళేవాడు. మళ్ళీ తాను తీసుకునేవాడు కదా డబ్బు. కొరింథీ సంఘం దగ్గరికి తీతు వెళ్ళాడు. తీతే వాళ్ళకి ఇవ్వడం నేర్పాడు కాబట్టి తీతు అది తీసుకుని రావాలి, అరిస్తారుకు తీసుకుని రావాలి. ఇలా యెరూషలేంకి వెళ్ళేటప్పుడు తన వెంట కొంతమందిని తీసుకుని వెళ్ళాడు. ఆ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కానీ నెపం మాత్రం అది కాని బ్రదరు, మొత్తానికి మనుషులను బలే పట్టుకుంటాడు పౌలు. డబ్బు వద్దంటాడు కానండి, అసలు డబ్బు కోసం ఎంత కష్టపడతాడో మీకేం తెలుసు? డబ్బు మీద ఎంత మనసు ఉంటుందో. మోసపుచ్చి ఆర్జించుకున్నారన్న మాట పౌలు మీద తీతు మీద వచ్చింది. అందుకే ఈ మాట రాశాడు. సంఘం లోపల వచ్చిన పరిస్థితి ఇది. వాస్తవానికి పౌలు అలాంటి వాడా కాదుగా. దయ చూపించి ఉపకారమును ధర్మమును చేయట మరొకండి అన్నది ఆధారం చేసుకుని అతడు ఈ పని చేస్తూ వచ్చాడు. ఆయన అందరికీ ఉపకారి, అది పాత నిబంధన మాట. దాన్ని ఆధారం చేసుకుని ఆ సంఘంలో ఉన్న కష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు తీర్చడం కోసం ఆయా సంఘాలను దర్శిస్తూ వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మేము వచ్చాము, దేవుడు అక్కడ రక్షణ మనకు కలుగు చేశాడు, ఆ నిబంధనలో మనం పాలుపంపులు పొందాము, వారికి మనం ఆత్మీయంగా మేలు చేయాలి, వారే మమ్మల్ని పంపారు, మేము బయలుదేరి రావడానికి యెరూషలేము సంఘం కారణం, మీకు ఈ స్వార్థ ప్రకటించబడడానికి, మీరు రక్షించబడడానికి కారణం ఇది, వారి నుండి మనం ఆత్మీయమైన మేలు పొందాం, భౌతికమైన సాయం మనం చేయొద్దా అని చెప్పడం ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇచ్చాడు. అందుకని అంటాడు, మాసిదోనియా వారు అత్యంత కడు పేదలైనా వారు ఈ కృప విషయంలో ధనవంతులు అంటాడు. ఈ సొమ్మును తీసుకుని యెరూషలేముకు పట్టుకెళ్తున్నప్పుడు అబ్బో ఎంత పట్టుకెళ్తున్నాడు, ఎంత ఇస్తారో ఎంత నొక్కేస్తారో. వీళ్ళు ఏమైనా ఇచ్చారా వ్యక్తిగతంగా? ఆయనకి లేదుగా. పౌలుని గురించి కొన్ని మాటలు మీకు చూపిస్తాను, ఆశ్చర్యకరమైన మాటలు చూడండి. ఇక్కడే కనపడిందిగా. మరో మాట దగ్గరికి వెళ్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. ఎవరు పౌలు? వారితో ఉండి కలిసి పని చేయుచు ఉండెను. దేనికోసం? డేరాలు ఎందుకు కుట్టాలి? కలిసి ఎందుకు పని చేయాలి? చేర్చుకున్న వారికి భారంగా ఉండకూడదు. ఆ ప్రాంతంలో ఉన్న సంఘానికి నమ్ముకున్న వాళ్ళకి నేను భారం కాకూడదు. ఇది మాట. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, పౌలు
డేరాలు కుడుతూనే పనిచేశాడు. డేరాలు కుట్టవలసిన అవసరం ఏంటి ఆయనకి? దేవుడు పోషించలేడా? కానీ మనం ఆ పని చేయడానికి ఇష్టపడం. రెండో మాట దగ్గరికి వెళ్దాం రండి. 20వ అధ్యాయం 34వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకే తెలుసు. నేనే కాదు, నాతో ఉన్నవారి నిమిత్తం కూడా నా చేతులు కష్టపడ్డాయి. ఇది అతని సాక్ష్యం. ఆర్జించుకోవడం కోసం సేవ చేయటం లేదు ఆయన. పేదల మీద అతని కలిగిన దయ, దేవుని మనస్సు మనం పంపలేదా? గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు పంపలేదా? మనం పంపాంగా. అంతేకాదు, కర్నూల్లో మొత్తం ఫ్లడ్ వచ్చి అన్నీ పోయినాయి, ఏమి లేకుండా. నేను ఫోన్ చేసి అడిగాను ఏం కావాలని. అన్నా, తినడానికి ఉంది, బైబిల్ మాత్రం లేవు, మొత్తం కొట్టుకుపోయినాయి, తడిచిపోయినాయి, పాడైపోయినాయి. బైబిల్స్ ఎన్ని పంపుంటామో. సంఘం తరపునే పంపాను. ఇవన్నీ ఎవరికి తెలియదుగా. వాస్తవం తెలియకుండా మనం చేసేవన్నీ ఎందుకు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది అంటే, మనం వ్యక్తులను ఎంత అపార్థం చేసుకుంటాం, వాళ్ళ నిజాయితీని శంకిస్తాం, వాళ్ళ దగ్గర ఉన్న యథార్థతను మనం మర్చిపోతాం. మర్చిపోయి వాళ్ళని గురించి అపవాదులు సృష్టించడం, లేకపోతే లేనివి కల్పించడం ప్రమాదం. 2-3 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాను, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము. చాలు. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. అయినా నిందుంది, హింస ఉంది, దూషణ ఉంది. మనుషుల మనసుల్లో పౌలుని మురికిగా మార్చేసిన వాళ్ళు ఉన్నారు. మురికిగా ఉన్నాం. ఈవెన్ దో he is guileless in the sight of God, but people made him as a guile in the sight of world. లోకం దృష్టిలో అతన్ని దోషిగా చూపిస్తున్నారు, మలినం ఉన్నవాడిగా. పౌలు గారి బాధ ఇది, నా బాధ కాదు. మరో మాట కూడా చూద్దాం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు. చెప్తారా ఈ మాట? దిస్ ఈజ్ హిస్ టెస్టిమనీ. అలాంటి వాడినే అన్నారు. ఇందులో మరో వచనం కూడా చూద్దాం. తెస్సలోనిక 2వ పత్రిక
3వ అధ్యాయం 8వ వచనం. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు. చాలా. కానీ నేనేమైనా మోసం చేసి ఆర్జించానా? నా నిజ కుమారుడైన తిమోతి ఏమైనా ఆర్జించాడా మీ దగ్గర నుంచి మోసం చేసి? లేదుగా అంటాడు. అంటే పౌలు మీద ఎలాంటి అభాండం వేశారనమాట. తెలియని వాళ్ళు నరహంతకుడు అన్నారు, తెలిసిన వాళ్ళు ఏమన్నారు? ఇవన్నీ ఏమిటి చెప్పండి? పరిస్థితులను చూసి మనుషుల్ని అంచనా వేయడం కానీ, లోకంలోని అభిప్రాయాలను బట్టి ఆ అభిప్రాయం ఇతను సరిపోతుందని నువ్వు న్యాయసింహాసనంలో కూర్చుని అతని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ప్రమాదం. ఇలాంటి సందర్భంలో నోరు మూసుకోవడం మంచిది. మనం ఎన్నిసార్లు మన టంగ్ స్లిప్ అయిపోయి ఉంటుందో. మామూలుగా టంగ్ స్లిప్ అవ్వడం కాదు, అద్భుతంగా టంగ్ స్లిప్ అయిపోద్ది. బాధేస్తుంది, దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. స్లిప్ ఆఫ్ ఏ టంగ్ రా అంటే సరిపోయిందా? అది ఎంతటి ప్రభావం చూపిస్తుంది? అందుకనే ఎక్కువ సమయం మౌనాన్ని పాటించండి. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. మీ మాట చాలా పొదుపుగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. దేవునికి తెలియందేదో ఉందని మనం కనిపెట్టామని మాట్లాడకూడదు. ఇప్పుడు నేను అంటాను, దేవుని గురించి ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమందు విజయమొందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులు అవడం వల్ల ఐశ్వర్యం కలగదు, తెలివి గలవారికి అనుగ్రహం దొరకదు. ఏం చెప్పాడు? ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నాడండి, డబ్బులు బాగున్నాయండి అంటే అబ్బో ఏం ఆశీర్వాదం బ్రదర్, దేవుడు తెగ ఆశీర్వదించాడు. రైటేనా? రైటేనా? నీతిమంతుడు కాబట్టి ఆశీర్వదించాడంటావా? నష్టపోతున్నాడు కాబట్టి అతడు భక్తిహీనుడు అన్నావా? అదేగా ఇవాళ అంటుంది. ఎంతమంది తమ గుండెలు చిక్కబట్టుకుని ఉంటున్నారో తెలుసా? ఇవాళ ఉన్నటువంటి బోధ ఎంత ప్రమాదకరంగా ఉందంటే వాళ్ళకు వచ్చిన కష్టం కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఎక్కడ అపార్థం చేసుకుంటారోనని అనుమానమే లేదు. ఎవరికి తెలియకుండా కుమిలిపోయే కుటుంబాలు చాలా ఉన్నాయి. కారణం మన నాలుక ప్రమాదకరమైంది. విన్నదో ఎవరో చెప్పిందో ఒక అభిప్రాయం ఏర్పడి విషసర్పం కరిసింది కాబట్టి ఖచ్చితంగా అతను నరహంతకుడే, అక్కడ తప్పించుకో ఇక్కడ తప్పించుకోలేకపోయాడు
అనే స్టేట్మెంట్ పాస్ చేసినట్టు. అతను చావకుండా బతుకుంటే దేవదూత అంటూ. రెండు ఫాల్టే, రెండు తప్పే, ఏది రైట్ కాదు. ఆలోచించండి. మనం ఏర్పరచుకున్న అభిప్రాయం ఇతరుల గురించి చెప్పే ప్రతిసారి అవన్నీ రాయబడతాయని మీకు తెలుసా? మీరు ఎరుగుదురా? ఏమని రాశాడు లేఖనంలో? రండి వెళదాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖముందు. ఏం రాస్తాడు అందులో? మనం రాసే మంచి మాటలేనా? అన్నీ రాస్తాడా? జాగ్రత్త. ఒక వ్యక్తిని గురించి అవసరమైతే వాళ్ళు నష్టపోతారు అనుకుంటే సర్చింగ్ చెప్పి తప్పించడం తప్పు కాదు. వద్దు, మీరు వెళ్ళొద్దు, మీరు ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని సలహా చెప్పడం ఒక పెద్దవానిగా తప్పు కాదు. కానీ అనవసరమైన స్టేట్మెంట్స్ పాస్ చేయడం మాత్రం టూ డేంజరస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద హెవెన్. పరలోకం దృష్టిలో ప్రమాదకరమైంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మరి గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు తప్ప? మనుషుడా, మోసపోవద్దు, ఏం విత్తుతావో ఆ పంటనే కోసుకుంటావు. రైట్. ఇప్పుడు అడుగుతాను నేను, యోబు ఏం విత్తాడని ఆ పంట కోసాడు చెప్పండి మీరు నాకు. స్నేహితులు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారు? అతని గురించి ఏం మాట్లాడారు గుర్తుందా మీకు? అతని గుండెలు ఎలా పగిలిపోయాయి? అతన్ని అపార్థం చేసుకున్నారు. దేన్ని బట్టి? ఆస్తి పోయింది, చరాస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, ఇంటి వాళ్ళకు పరాయివాడైపోయాడు, బంధువులకు పరాయివాడైపోయాడు, హాస్యాస్పదం అయిపోయాడు, అపహాస్యాస్పదం అయ్యాడు. అక్కడ ఒక మాట రాస్తాడండి, వినపడిందనమాట. వీధిలో పోట్లాడుకునేవాళ్ళు నా పేరును శాపవచనంగా వాడుకుంటున్నారంటాడు. అంటే నీ ఇల్లు యోబుల్లాగా అయిపోగాక అని అన్నారన్నమాట ఎవరో. బాధపడతాడు. లోకం అపార్థం చేసుకుందంటే అర్థం ఉంది, స్నేహితులు అపార్థం చేసుకున్నారు. 7 రోజుల పాటు పగలు రాత్రి తినకుండా ఆయనతో పాటు ఏడుస్తూ ఉన్నవారు అపార్థం చేసుకున్నారు. వాళ్ళన్న మాటలు చూడండి ఎంత బాధగా ఉంటాయో. పదకొండవ అధ్యాయం 10, 11, 12, 13, 14, 15 వచనాలు దయచేసి అందరూ బిగ్గరగా చదవండి. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వాద్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగలవాడెవడు? పలికిమాలిన వారెవరో ఆయన ఎరుగును కదా. పరిశీలన చేయకాయే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకును కదా. అయితే
అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనసును తిన్నగా నిలిపినడలా, నీ చేతులు అని వైపు చాపినడలా, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచినడలా, నీ గుడారములో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసినడలా, నిశ్చయముగా నిర్దోషివే నీవు సంతోషిస్తావు, నిర్భడువే. ఏమన్నారు? ఇది యువర్స్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు దేవుణ్ణి ఎందుకంటావు? తప్పు చేసింది నువ్వు, నీ వల్ల ఇదంతా జరిగింది. నువ్వు చాలా నీతిమంతుడు అనుకుంటున్నావు. ఒకసారి దేవుని తట్టు చూడు. ఆయన బంధిస్తే ఎవడు ఆయనతో నిలబడి వాద్యం ఆడతాడు? ఎవడి వల్ల అవుద్ది? చేయి చాపితే నీ చేతిలో పాపం. నీ గుడారాన్ని పరిశీలన చేసుకో, నీ గుడారంలో కూడా పాపం ఉంది. వాటిని వదిలిపెట్టు, అప్పుడు నిర్దోషి అవుతావు. నిజమేనా? ఈ మాటలు ఎలా ఉంటాయి? ఏదో జరిగి ఉంటుంది బ్రదర్, మనకు తెలియకపోవచ్చు, కానీ అది మాత్రం మనకెందుకు? ఏదో జరిగి ఉంటుంది అని నీ అంచనా ఎందుకు, నా అంచనా ఎందుకు? పొరపాటు కదా. ఇంకా చూడండి 18వ వచనం నుంచి. క్షమించండి, ఇది 11 చదివావు కదా. 18 దగ్గరికి వస్తే, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నువ్వు ధైర్యంగా ఉంటావు. అంటే నీ ఇంటి నువ్వు పరిశోధించుకో అనేక అర్థం. ఎవరు భయం లేకుండా నువ్వు పండుకుంటావు. ప్రాణం ఎప్పుడు విడిచేదమా అని ఎవరు? దుష్టులు. పౌలు గారు, నేను యథార్థవంతుడిని, నాకు సాక్షి అయిన వాడు పరలోకం ఉన్నాడు, ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు యథార్థవంతుడువా? కాదు కాదు, ఈరోజు చచ్చిపోవాలని ఎదురు చూస్తున్నావు కదా నువ్వు, తట్టుకోలేక. ఎవరి పని చేస్తారు? వీళ్ళే కదా అన్నారు. స్నేహితులేనా? జోఫర్ అన్నమాట ఇది. ఇక 8వ అధ్యాయానికి వెనక్కి రండి. 8వ అధ్యాయం 4వ వచనం. కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఏమన్నాడు? నీ పిల్లలు పాపం చేశారేమన్నాయా? వాళ్ళ తిరుగుబాటును బట్టి దేవుడు దీన్ని అప్పగించాడేమో. ప్రభు ఏమన్నా అన్నాడా? ఆయన ఏమన్నా పాస్ చేశాడా? అందువల్ల అనుమతించాడని మనం కంక్లూషన్కి వచ్చేయచ్చా? ఆయన చేయకపోయి ఉండొచ్చు బ్రదర్. పిల్లలు అదే స్నేహితుడు యోగు గురించి అన్నది. మరో మాట కూడా చూద్దాం. 12, 13 వచనాలు. అది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది, కానీ అది ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా ఎవరు? పచ్చగా ఉంటుంది అందరికంటే. నువ్వు చాలా పచ్చగా ఉన్నావు, కానీ త్వరగా వాడిపోయావు. మేము పచ్చగానే ఉన్నాం, మా కళ్ళ ముందు నువ్వు వాడిపోయావు. ఎవరినన్నారు? యోబునే. వీళ్ళ దృష్టిలో వీళ్ళు పచ్చగా ఉన్నట్టు, యోబు అన్నీ కోల్పోయాడు కాబట్టి వాడిపోయినట్టు. స్నేహితులే, పరిస్థితులను బట్టి వ్యక్తుల జీవితాలను, భక్తిని అంచనా వేయకూడదు. నేను ఒక పెద్ద ఆయన చెప్పిన స్టేట్మెంట్ చెప్తాను, వినండి. మనం
ఎవరిని తక్కువ చేసి చూస్తున్నామో వాళ్ళు నిత్యత్వంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. మనం ఎవరిని ఉన్నతంగా గొప్పవాడు అనుకుంటున్నామో వాళ్ళు పరలోకంలో సామాన్యమైన స్థానంలో ఉండొచ్చు. అంతేగా అన్నాడు ఆయన. నా మాటలు కాదు ఇవి. తెలీదు. పేద విధవరాలు ఎవరు కానద్దే, ఆమె పేదరికం ఎవడు పట్టించుకుంటాడు? ఆమె దగ్గర జీవనానికి ఉన్న 2 కాసులు ఎవరు చూశారు? ఆయన చూశాడు. వీరందరికంటే ఆమె ఎక్కువ వేసింది అన్నాడు. ఏం చూశాడు ఆయన? హృదయాన్ని చూశాడు, ఆమె కమిట్మెంట్ని చూశాడు, ఆమె సాక్రిఫైస్ని చూశాడు, దేవుని విశ్వాస్యత మీద ఆధారపడ్డాన్ని చూశాడు. మనకవి కనపడవుగా. పాపమండి, ఎవరున్నారు వాళ్ళకి? ఎవరు లేరు, అందరూ పోయారు, ఒక్కడే మిగిలిపోయాడు, ఒక్కతే మిగిలిపోయింది. ఈ మాటలు మిమ్మల్ని అనమని ఎవడన్నాడు? వాళ్ళ గుండెలకి ఎంత గాయమవుద్దో తెలుసా? ఇప్పుడు నేను ఆలోచించారా? నేను ఒక మాట అంటాను, లోకస్తుల కంటే విశ్వాసులు ఎక్కువ గాయపరుస్తారు. ఇంకొక మాట కూడా ధైర్యం చేసి చెప్తాను, దేవునికి అత్యంత కష్టం కలిగించి దుఃఖం కలిగించేది లోకస్తులు కాదు, ప్రభుని నమ్ముకున్నోళ్ళే. మనము మన మాటలు, మనము మన అపార్థం, ఇవన్నీ ఎంత బాధాకరంగా ఉంటాయో. యోబుని గురించి మళ్ళా చూడండి, ఇంకొక మాట కూడా చూపించి ముందుకెడతాను. 5వ అధ్యాయం మూడవ వచనం. మూఢుడు వేరు తనుట నేను చూచి ఉన్నాను, అయినను తోడనే అతని నివాసము. ప్రతి మనిషి పొద్దున్నే చిగురించి సాయంకాలానికి వాడబారతాడని మోషే గారి ద్వారా 90వ కీర్తనలో రాయించాడు. కానీ ఈ ఎలీఫజ్ గారు అంటాడు, మూఢుడు వేరు తనటం చూశాను నేను, బాగా పచ్చగా అయ్యాడు, ఆ నివాసం కొద్ది కాలంలోనే శాపగ్రస్తం అయిపోయింది అన్నాడు. ఎవరినన్నట్టు? ఇప్పుడు యోబు ఇంట్లో ఏమి ఏలుబడి చేస్తుంది చెప్పండి? యోబు ఇంటిలో దుఃఖం ఏలుబడి చేస్తుంది, యోబు ఇంటిలో అవమానం ఏలుబడి చేస్తుంది, యోబు ఇంటిలో నష్టం ఏలుబడి చేస్తుంది, యోబు ఇంటిలో సంబంధాలు తెగిపోయినా, ఆప్యాయతలు అణగారిన, ప్రేమ లేని తనం రాజ్యం చేస్తున్నా ఇంట్లో. మరి ఆలోచించండి. ఈ మాట అంటే యోబు అంతరంగం ఎంత గాయపడి ఉంటుంది. అందుకనే అంటాడు, నా స్నేహితులు నాకు దాహం అయితే వారు ఎండిన వాగుల్లాగా అయిపోయారు, ఎండిన జలప్రవాహంలాగా అయిపోయారు, అంతలో కనిపించి మాయమైపోయే జలప్రవాహాలు అయ్యారంటాడు తట్టుకోలేక. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన సమానంగా వర్షం కురిపిస్తున్నాడు. కాబట్టి పచ్చగా ఉన్న వారిని చూసి గొప్పవారు అనుకుందామా? మీరే చెప్పండి. ఐశ్వర్యవంతులను చూసి ఆశీర్వదించబడిన వారు అందామా? పేదరికంలో ఉన్నవాడు దౌర్భాగ్యుడు అందామా? నష్టపోతున్నవాడు భక్తిహీనుడు అందామా? ఎందుకు అనుమతిస్తాడు ఆయన? శుద్ధీకరించడం కోసం అనుమతిస్తాడు ఆయన, లోపాలు సవరించడం కోసం అనుమతిస్తాడు ఆయన. ఆఖరిలో దేవుడే సాక్ష్యం చెప్పిన యోబు గారు, అయ్యా వినికిడి ద్వారా నిన్ను గురించి విన్నాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూశాను, నన్ను నేను అసహించుకుంటున్నానయ్యా, నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడానని తన మాటకి తనకు ఉన్నటువంటి ఆ నాలెడ్జ్కి మధ్యలో ఉన్న గ్యాప్ను చూసి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు.
దుమ్ములోను బూడిదలోను పడుతున్నానని. ఎవరిని అంచనా వేసి మనం మాట్లాడుతున్నాం ఆలోచించండి. సరే, అలా అయితే మీరు నాకు ఒక జవాబు చెప్పాలి. ఈ రోజున నేను మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన చోటుకి తీసుకెడతా, నాతో పాటు రండి. రాజుల మొదటి గ్రంథం దగ్గరికి రండి. ఇరవయో అధ్యాయం 13వ వచనం. ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజును ఆహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నువ్వు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు ఎవరితను? ఆహబు. ఆహబుకు బెనహదదు మీద గొప్ప జయం వచ్చింది. ఇప్పుడు ఆహబు ఎవరు? ఈజ్ ఇట్ హిజ్ రైచియస్? నీతిమంతుడా? మరి జయం వచ్చింది కదండి, గెలిచాడుగా, దేవుడేగా. మత్తయి సువార్త 5:45లో చెడ్డవారి మీదను మంచివారి మీదను సమానంగా వర్షం కురిపించేవాడని ఆయనకి పేరు. నా మీద కూడా వర్షం కురిసింది కదా అని నేను నీతిమంతుడు అనుకుంటే కుదరదు. ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, మనం మన నోరును అదుపులో పెట్టుకోం. తప్పకుండా అపార్థం చేసుకుంటాం. అందుకని యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాశాడు. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక, నీ కనపడిన దాన్ని బట్టి, నీవేదో అనుకున్న దాన్ని బట్టి, నీకు తోచిన దాన్ని బట్టి ఓ స్టేట్మెంట్ పాస్ చేయకు. డోంట్ డూ ఇట్. అది నీ పని కాదు, అది నా పని కాదు. కానీ మనం ఎంతమంది మీద మన నాలుకను ఆడించుంటామో, ఎంతమంది వ్యక్తిత్వాన్ని మనం హననం చేస్తుంటాము, ఎంతమంది సాక్ష్యాన్ని మనం హత్య చేస్తుంటాము, ఎంతమంది వాక్యం వినకుండా ఉండడానికి వారిలో నెగిటివ్నెస్ని మనం పోస్తుంటాము మన మాటలు. ఇవన్నీ దేవుడు లెక్కడగడా. వీటి విషయమై దేవుని సన్నిధిలో మనం నిలబడొద్దా? ఈ తొందరపాటు మనకెందుకు? దేవుడే చెప్పాడు నేనేమైనా మాట్లాడమని వాడితో? వాళ్ళని అనమని దేవుడు అన్నాడు నీతో? ఒక మాట నేను మీకు చూపిస్తాను. వాక్యాన్ని కూడా అపార్థం చేసే వ్యక్తులు కనబడతారు. వాక్యాన్ని కూడా అపార్థం చేయడం, వాక్యాన్ని ఒక కోణంలో నుంచే చూడడం, వాక్యాన్ని ఏ కోణాల్లో చూడాలో తెలియకపోవడం. నేను నిన్ను తలగానే చేస్తాను, తోగ్గా చేయను అన్నాడు దేవుడు. మీరెవరు? రాజులు. రాజు ఎలా ఉండాలి?
మరి నేను సాత్వికుడును దీన మనసు కలవాడిని, నా దగ్గర వచ్చి నేర్చుకోవడం ఎందుకన్నాడు ఆయన? కాబట్టి ఏ కష్టం రాకూడదా, ఏ నష్టం రాకూడదా, ఏ రోగం రాకూడదా? ఎక్కడి నుంచి వచ్చిన ఈ స్టేట్మెంట్లన్నీ? ఎవరికైనా కొంచెం కష్టం కలిగితే, ఎవరికైనా బాధ కలిగితే, ఎవరి జీవితానికైనా అనుకోని సంభవిస్తే వాళ్ళని గురించి చెడు మాట్లాడమని ఎవడన్నాడు నీతో? నేను ఇప్పుడు అంటాను, ఎవరినో కరిసింది, నువ్వు విశ్వాసివి, వాళ్ళ అవిశ్వాసులు, వాడికి తెలీదు. వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసిన వాడివి కదా, ఆ సమస్య పరిష్కారాన్ని నీ కన్నీరు కార్చవలసిన వాడివి కదా, వారి నిమిత్తం దుఃఖించవలసిన వాడివి కదా, ఆ బాధ్యత నీ మీద ఉంది కదా. మీరు ఒకరి భారములు ఒకరు భరించుచు అన్నాడు కదా ఆయన. ఇది మర్చిపోయాంగా? సహోదర ప్రేమ విషయంలో మనం ఎలా ఉన్నాం ఆలోచన చేయండి. నిలవరంగానే ఉందా? అపార్థం అనేది సహోదర ప్రేమ నిలవరంగా ఉండకపోవడానికి కారణం వద్దని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. అందుకనే హెబ్రీ పత్రిక 13:1 అంటాడు, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి అన్నాడు. అపార్థం అనేది, అపవాదు అనేది సహోదర ప్రేమను నిలవరంగా ఉండనియండి. ఈ మధ్యకాలంలో, ఆ కోవిడ్ కాలంలో కొంతమంది సేవకులు చనిపోయారు. చనిపోతే కొద్దిమంది బాధపడ్డారు, కానీ బ్రతికిన వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా? వాళ్ళకంటే మేము శ్రేష్ఠులం కాబట్టి బతికామనుకున్నారు. పొరపాటు కదా. నేను ఇలా అంటాను, వాళ్ళు చేయవలసిన పని పూర్తయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు దిద్దుకోవాల్సింది ఏం లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం సరి చేసుకోవాల్సిన బ్రతుకులు సరి చేసుకోవడం చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇంకా బతుకున్నాం. ప్రతి దానికి స్టేట్మెంట్ పాస్ చేయడమే మన పని. దుఃఖం అనిపిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, పౌలు ఏ స్థానంలో ఉండుంటాడు? యోబు ఏ స్థానంలో ఉండుంటాడు? ఆహబుకు జయం వచ్చినంత మాత్రాన ఆహబు ఏ స్థానంలో ఉంటాడు? ప్రభువే ఈ విషయాన్ని చూసి క్షమించండి, నేను ఈ మాట అనకూడదు అంటున్నాను. అంటే ఐ ఫీల్ దిస్ ఈజ్ ఎ పజిలింగ్ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ జీసస్. ఈవెన్ యేసు ప్రభు మనసులో కూడా ఇదొక పజిలింగ్ క్వశ్చన్ అంతే. నేను పెద్ద పదం పలికాను అనకూడదు అన్నాను. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 18-19 వచనాలు. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యం పట్టినవాడని వారు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు సుంకర్లకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. ఆగండి, అబ్బాయి ఎట్లుండాలో నాకు అర్థం కావట్లేదు, చెప్పండి అన్నాడు అనమాట. ఎవరు? అసలు ఈ మీ మీద పనిచేస్తున్న అపవాది యొక్క ప్రభావం సహోదర ప్రేమను కోల్పోయింది. యోహాన్నేమో దెయ్యం పట్టినవాడు అంటున్నారు, నన్నేమో తిండిపోతూ తాగుబోతూ పాపుల స్నేహితుడు అంటున్నారు. ఎలా ఉండాలి మీకు?
నాలుక అత్యధికంగా అదిరిపడే అవయవం అది. అందుకనే ఒక ఆయన ఒక కథ చెప్పాడు. పళ్ళన్నీ నాలుగుకి దండం పెట్టినాయంట, వీపు కూడా బతిలాడుకుందంట. అనేది నువ్వు, ఊడేది మేము, అనేది నువ్వు, పగిలేది నేను, దండం పెడతాను, కొంచెం లోపల దాక్కునుండు. ఇంకొకటి కూడా, ఈ అపార్థం వెనక మన స్టేట్మెంట్కి ఐ ఫీల్ 2 కాజెస్. మొట్టమొదటిది మన అంతరంగంలో అతని మీద ఉన్న పగ. ప్రభువు మీద పగ ఉంది వాళ్ళకి. యోహాను మీద కూడా ద్వేషం ఉంది. ఇవి ఒక వ్యక్తిని అపార్థం చేసి అనర్థమైన మాట పలకడానికి కారణాలు. ఎరగిన వారు పలికారంటే అర్థం ఉంటుంది, ఎలిగిన వారు కూడా కదా. రెండవ రీజన్ చెప్పనా, మనకు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఆశించటం, ఏదో వాళ్ళ నుంచి ఆశించటం అనేది అపార్థం చేసుకోవడానికి కారణం అవుతుంది. వాళ్ళు చెప్పేది మనం నమ్మితేనే అపార్థం చేసుకుంటాం. లేదు, లాభాపేక్ష అపార్థం చేసుకోవడానికి మనల్ని ఉంచుతుంది. నేను 2 వచనాలు మీకు చూపిస్తాను. దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. పంతొమ్మిదవ వచనం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. ఎలయనగా లంచము జ్ఞానుల కనులకు గుడితనం కలుగు చేయును, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును. We are going to lose the spiritual insight because of bribe. ఇదే మాట నిర్గమకాండంలో కూడా మనకు కనపడుతుంది. ఇరవై 23:8. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనం కలుగు చేసి చేయించును. చేయును కాదు, చేయించును. లంచం వర్కింగ్ ఇన్స్ట్రుమెంట్
in the hands of Satan to misunderstand the words of righteous people. నీతిమంతుల మాటలను అపార్థం చేయడానికి అపవాది చేతి సాధనం లంచం, లాభాపేక్ష. నీది కానిదాన్ని నువ్వు కోరుకోవడం లంచమే. ఆలోచించండి. దేవుడు నమ్మదగినవాడు. ఆయన తప్పు చేయడు. ఆయన ఎందుకు అనుమతించాడో మనకు తెలీదు. ఎందుకు వారి జీవితంలో ఇంకా సమస్య మిగిలిందో మనకు తెలీదు. ఎందుకు వాళ్ళ పిల్లలకు అలా జరిగిందో మనకు తెలీదు. ఎందుకు ఆ ఇంటి యజమానికి అలా జరిగిందో మనకు తెలీదు. ఎందుకు ఆ కుటుంబంలో అలాంటి పరిస్థితి ఏర్పడిందో మనకు తెలీదు. తెలియని మనం తెలియనట్టుందాం. తెలిసిన దేవుని మీద ఆశాంతం ఆనుకుందాం. అనవసరమైన మాటలు మాట్లాడకుండా మన గొంతుకి, మన నాలుగుకి కత్తి పెట్టుకుందాం. తీర్పులోకి వచ్చేటట్టుగా నీవెందుకు నీ నాలుకను వాడతావు? మౌనంగా ఉండడం అనేది ఎంత మంచిదో. టైం అయిపోయింది. రాజారావు గారి జీవితం రాస్తున్నానప్పుడు నేను ప్రభు నాకు మంచి సమయాన్ని ఇచ్చారు. ఆయన కోసం చాలా ఊళ్ళు వెళ్ళాను. వాళ్ళన్న మాట ఏంటంటే, ఏ ఊరు వెళ్ళి ఏ పెద్దల్ని కలుసుకున్నా, అయ్యా వాక్యం చెప్పి గదిలోకి వచ్చేవాడు, వచ్చి కూర్చుని భోజనం చేసేవాడు, ఎవరినో పిలిచేవాడు, చెప్తూ ఉండేవాడు, అటు రాస్తూ ఉండేవాడు. ఎవరైనా వేరే ప్రాంతం నుంచి సంఘ పెద్దలు వచ్చి ఆయనతో మాట్లాడాలి అంటే అతి కష్టం మీద సరే అనేవాడు. వాళ్ళు వచ్చి ఓ పావుగంట మాట్లాడాక అయ్యా ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడని ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా అనేవాడంట. నీది రేటు వాళ్ళ తప్పు అనేవాడు కాదంట. వాళ్ళది రేటు నీ తప్పు అనేవాడు కాదంట. ఎందుకు వచ్చింది తిప్పలో? నిన్ను నన్ను ఏమన్నా జడ్జిమెంట్ సీట్లో కూర్చోబెట్టాడు దేవుడు? చాలా ఆశ్చర్యం అనిపించింది. చిన్నప్పుడు మాట్లాడేవాడు కాదంట ఆయన. చిన్నప్పుడు కూడా ఆయనకు పెట్టిన పేరేంటి తెలుసా ఊరిలో? మోగేరా, మోగవీరుడని. పెద్ద అయిన తర్వాత కూడా. కానీ కాదు, తన నోటి వెంట వాక్యమే పలకాలి, ఇంకోటి మాట్లాడకూడదని ఒక నియమం. అనవసరమైన మాటలు పలకకుండా ఉండడానికి మనం ప్రభు పాదాల దగ్గర నిలిచి గతాన్ని పరిశీలన చేసుకుంటే దేవుడు అన్నాడు, ఎలీఫజు, జోఫరు, బిల్దదు, మీ మీద నా కోపం మండుతుంది. మీ స్నేహితుడైన అయ్యోబు మీ నిమిత్తం విజ్ఞాపన చేసి బలర్పిస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను అని. ఏమైపోయారు చెప్పండి ఇప్పుడు? చెప్పండి, ఏమైపోయారు? కాదా? మనం క్రీస్తు యేసు రక్త సంబంధిని,
దైవాత్మకు ఆలయమైన వారిని, తండ్రి ఇంటిలో రేపు మనతో పాటు ఉండబోతున్న వాళ్ళని గురించి ఎన్ని మాటలు పలుకుంటామో వాటన్నిటి విషయం ప్రభు పాద దగ్గర పశ్చాత్తాపడదాం. ఆయన చిందించిన రక్తం కడిగి పవిత్రపరిచింది. వాక్యోదకం చేత మనల్ని మనం పవిత్రపరుచుకుందాం. దైవాత్మకు సంపూర్ణ ఆధిపత్యాన్ని ఇచ్చి అంతరంగాన్ని ఆయన పవిత్రపరచడానికి మరలా మనం ఆయన పాదాల దగ్గర మోకరిద్దాం. తల్లు వంచండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కృపగలిగిన మీ హస్తాలకు నీ దాసుని, కుటుంబాన్ని, సంఘాన్ని అప్పగిస్తున్నాను. ఈరోజు వాళ్ళం రేపు ఉంటామో లేదో తెలీదు. మమ్మల్ని మేము సరిచేసుకుని, పరిశీలించుకుని, విడిచిపెట్టి, పశ్చాత్తాపడి నీ పాదాల వద్ద మరలా మీతో సమాధానపడే కృపను మాకిమ్మని మీ సన్నిధిని అపేక్షిస్తూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.